సార్ శాసనసభలో బాలకృష్ణ చిరంజీవిని అవమానకరంగా మాట్లాడిందే కాకుండా ఈ రోజుకి రియలైజ్ అవ్వలేదు, ఈ రోజుకి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికీ కూడా దానిపైన స్పందించలేదు. అది తప్పని కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. ఇట్ వెరీ క్రిటికల్ అండి. బాలయ్యని నువ్వేమన్నా అంటే బాలయ్య చంద్రబాబు మీద కూడా రియాక్ట్ అవుతాడు. బాలయ్య సచ్ ఎ క్యాండిడేట్. నిజమైన సైకో అంటే బాలయ్య, దానిలో మీకేం అనుమానమే లేదు. కాబట్టి బాలయ్య గారిని ఏదైనా అంటే ఆ తెలుగుదేశం ఊగిద్ది, అది వాళ్ళకున్న భయం. అందుకని బాలయ్య కన్నా కూడా ఈజీ మేనేజబుల్ పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంతే సింపుల్. ఇంకోటి సార్, అసెంబ్లీలోనే స్వయంగా పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడతాడు. అలాగే నాదెండ్ల మనోహర్ అసలు పూర్తిగా అసమర్థత, అది ఈయన మాటలు చెప్తున్నాడు, ఆయన అధికారులు ఏం పనిచేయట్లేదని బుచ్చయ్య చౌదరి గారు. అంటే ఏం జరుగుతుంది సార్ ఈ రెండు పార్టీల మధ్యలో? అసలు వీళ్ళకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది జనసేన, దానిలో ఏమి సందేహం లేదు. సరే, వాళ్ళు ఏదో నేను వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్నానని అనుకుంటే వాళ్ళ భ్రమ. 100% జనసేన అనే పార్టీకి వెన్నెముక లేని పార్టీగా తయారైంది. వాళ్ళు మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, రసాయనిక చర్యలు అక్కడ ఏం జరుగుతున్నాయో. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే రహస్యంగా వెళ్ళి ఇది తప్పు చేస్తున్నారని మార్పించే శక్తి కూడా ఆయన దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే లోకేష్. లోకేష్ చెప్పినట్టే రాజ్యం నడుస్తుంది. చంద్రబాబు చేతులు కూడా లేదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఎవరితో మాట్లాడాలో కూడా లోకేషే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తున్నాడు. సార్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా చాలా విషయాల్లో పక్కన పెడతా ఉన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం కాదు, సీఎం కాదు, కానీ తుఫాన్లు వచ్చినా ఆయనే సమీక్ష చేస్తామంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినా ఆయనే తెచ్చినటువంటి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిప్లైలు, ప్రజెంటేషన్లు అన్నీ కూడా ఆయనే కౌన్సిల్ ఇచ్చేస్తున్నారు, అసెంబ్లీ ఇచ్చేస్తున్నారు. ఏం జరుగుతుందంటారు గవర్నమెంట్? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్ఓ ఆఫీసులోను రిజిస్టర్ ఆఫీసులోను వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడానికి పనికి వచ్చే డిప్యూటీ సీఎంఏ. కానీ యాక్టింగ్ సీఎం ఈజ్ లోకేష్. ఎవ్రీబడి నోస్ ఇట్. పగ్గాలని ఆయన చేతికి ఇచ్చారు, ఆయన ఆర్డర్స్ ప్రకారం నడుస్తున్నాయి. అసలు ఇంకో మాట ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ అనేవాడితో మాకు సావాసం లేకపోతే లోకేష్ని పాటికి ముఖ్యమంత్రి చేసి ఉండేవాళ్ళమని చాలామంది అనుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. త్వరలో చేస్తారని కూడా భావన ఉంది. ఏం జరిగిద్దో చూద్దాం మనం. కానీ భూస్థాపితం చేస్తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రతి ఒక్కరూ ఏ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ భూతం గురించి అడుగుతున్నారు, ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వనని చెప్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ భూస్థాపితం చేయటాలు, భూతాలు ఇవన్నీ ఊరికినే అన్నీ పిచ్చి మాటలు తప్ప. ఒకటి మాత్రం వెళ్ళిన చోటల్లా కూడా అడుగుతున్నారంట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏంటి అని. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఈయన ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఇదే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల ప్రభుత్వమే, మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తాడు అనేటువంటి భావన స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. దాన్ని తట్టుకోవడం కోసం చంద్రబాబు రకరకాల కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కలిసి ఉంటేనే ఇంకా బలంగా వస్తాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకోకుండా ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందనేది నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అనుభవం మీద చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటికి ఇంకా 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకండి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది ఆయనకి. డౌట్ కాదు, దీనిలో నేను సతీష్ నేను ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం బాగోలేదండి, మేమేదో ఎరకపోయి ప్రభుత్వానికి చేసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని శుభ్రంగా అందినేసారు, పొరపాటు చేశాం అనేటువంటి ఒక రిపెంటెన్స్ వచ్చేసింది. అది చంద్రబాబు తెలియకుండా ఉంటుందా? కానీ దాన్ని ఒప్పుకోలేడు బహిరంగ. అంతే, చంద్రబాబుకు తెలుసు, అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళది తెలిసి దాన్ని మదన పడతాం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని అంటున్నారు. ఏం ఉండబోతుంది 2.0లో? దాన్ని క్యాడర్ కోసమేనా, ప్రజలకు కూడా? ప్రజలకి ఇంతకన్నా మెరుగైనది ఉండబోతుంది అనేది నాకున్నటువంటి అవగాహన. 2.0 ఇంతకుముందు జరిగినటువంటి దానిలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ సరి చేసుకుని 2.0లో అద్భుతంగా ఉండబోతుంది అనేది ఒక పిలుపునిచ్చాడు ఆయన. డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. దాంతోపాటు ఎవరైతే దుష్ట శిక్షణ కూడా ఉంటుందనేది, ఎవరైతే దుష్టులు వాళ్ళు చేయరు వాళ్ళకి కూడా శిక్షలు తప్పవు అనేది ఒక భావన.